నిరుద్యోగుల సమస్యల కోసం పోరాడుతున్న కోచింగ్ సెంటర్ అశోక్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చైతన్యపురిలోని ఆదర్శ అపార్ట్మెంట్ చుట్టూ బారికేడ్లు పెట్టారు. అశోక్ను బయటకు వెళ్లనివ్వకుండా ఇంటి చుట్టూ దాదాపు 20 మంది పోలీసులను కాపలాగా పెట్టారు. దాంతో ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు అశోక్. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ అపార్ట్మెంట్ల మధ్య పోలీసులు ఉండడం అనేది కరెక్ట్ కాదు. అపార్ట్మెంట్ లోపడానికి వాళ్ళకి అవకాశం లేదు. అపార్ట్మెంట్ వాళ్ళని కూడా రాకుండా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. నన్ను తక్షణమే ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంత నిర్బంధం ఎక్కడ కూడా చూడలేదు. ప్రజాస్వామ్యం కాదు, నిర్బంధ పరిపాలన. నిరుద్యోగులని కొంపలు ముంచడానికి, నిరుద్యోగులను గొంతులు కోయడానికి ప్రభుత్వం వచ్చింది. ఒక్క పోస్టు పెంచకుండా, ఒక ప్రైవేటు స్కూళ్ళల్లో అరాచకం కొనసాగుతూ కూడా పట్టించుకోకుండా వీళ్ళకి ఎన్నికలు, ఎమ్మెల్యే కొనుగోళ్ళు ఇదే తప్ప, వీళ్ళ అధికారంలోకి రావడం తప్ప ఇంకే ధ్యాస కూడా లేదు. కనీసం ముఖ్యమంత్రికి నిరుద్యోగుల మీద సమీక్ష పెట్టే సోయి కూడా లేదు. ఈ బల్మూరు వెంకట్ లాంటి దొంగలు ఇక్కడ అడ్డుపడి నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తూ ఉన్నారు. దయచేసి నిరుద్యోగులు అర్థం చేసుకోండి. ఎల్లుండి ముట్టడి శాంతియుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన బలం ఏంటో చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాగే ఈ నిర్బంధకాండ కొనసాగితే ముందు వాళ్ళకు నూకలు చెల్తాయి. ఎన్ని రోజులు పోస్టులు పెంచకుండా ఉంటారో నేను చూస్తాను. నా ప్రాణం పోయే వరకు కూడా నీ నిరాహార దీక్ష అనేది విరమించే ప్రసక్తి లేదు. ఇమీడియట్గా నా అపార్ట్మెంట్కి వెళ్ళి, ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి నన్ను ఎమ్మటే ఇక్కడిని షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీకు ధైర్యం ఉంటే మీ పోలీస్ స్టేషన్లో దీక్ష చేస్తాను, తీసుకోపోండి, మీ పోలీస్ స్టేషన్లో కూర్చొని దీక్ష చేస్తాను. ఇంట్లో నిర్బంధం చేయడం ఎందుకు? అంత అవసరం ఏముంది? నిర్బంధం చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ కూడా ప్రజాస్వామ్య పరిపాలన ఇదేనా మీ ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగేది? మోతీలాల్ 9 రోజుల పాటు నిరాహార చేస్తే కూడా సోయి లేని గవర్నమెంట్, సోయి లేకుండా, కనీసం మంత్రులు అనే వాళ్ళకి సోయి లేకుండా పరిపాలన కొనసాగుతుంది. మీకు మంత్రివర్గ విస్తరణ ఇంపార్టెంట్, ఎమ్మెల్యే కొనుగోలు ఇంపార్టెంట్. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగాలు పెంచాలని కోరితే ఒక్క ఉద్యోగం కూడా పెంచకుండా ఎంతవరకు దౌర్భాగ్యం? ఈ దౌర్భాగ్యాన్ని తొలగించాలని కోరుతా ఉన్నాను. మీకు ముందు నేను లాస్ట్ టైం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాను, మీ ప్రభుత్వాలు వచ్చినాయి. ఇలాంటి వాళ్ళు ఎందరో కలుస్తేనే మీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతోంది. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులారా మేల్కొనాలా. ఉద్యోగాలు వీళ్ళు ఇయర్ క్యాలెండర్ కూడా ముష్టేస్తారు. రేపు ఈ ఇయర్ క్యాలెండర్ పెట్టి నాటకాలు ఆడుతున్నారు కదా, రేపు ముష్టి. ఎంత ముష్టి వేస్తారంటే గ్రూప్ 2లో 100 పోస్టులు, గ్రూప్ 3లో 200, గ్రూప్ 1లో 50, ఏఈలో ఒక 15, ఇట్లా అన్ని కలిపినా 2000 పోస్టు కూడా వేయకుండా ఈ ఇయర్ క్యాలెండర్ వేసే దౌర్భాగ్యం అన్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈయన 400 పోస్టులు పెంచలేనైనా రేపు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతాడు? యాడికెళ్ళి నింపుతాడు? సోయి లేకుండా హామీలు ఇచ్చి ఇవాళ చేత కాదని చేతులేసే ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వానికి. రేపు ఇయర్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులని వాళ్ళని ముంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి నిరుద్యోగులంతా మేల్కొనాల్సిందే. 9 రోజుల పాటు దీక్ష చేస్తే కూడా సోయి లేని గవర్నమెంట్ ఎంత ఉందంటే అలాంటి గవర్నమెంటు. ఈ గవర్నమెంట్కు మీడియా, ముఖ్యంగా ప్రధాన మీడియా ఇవాళ నిరుద్యోగులకి మద్దతు తెలపడం లేదు. లేదంటే ముందు కూడా మీ పత్రికలని, మీ మీడియాని మొత్తం కూడా నిరుద్యోగులంతా దూరం పెట్టే ఒక